బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వికెట్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు. గతంలో బిగ్ బాస్ హౌస్కి ఉన్న సెంటిమెంట్ని ఫాలో అవుతూ బేబక్కకి తొలి వారంలో అన్యాయం చేస్తూ ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే బేబక్కకి జరిగిన అన్యాయం ఏంటి, బిగ్ బాస్ హౌస్కి ఉన్న సెంటిమెంట్ ఏంటో, అది మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారో ఈ కథనంలో చూడండి. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్లో ఉన్న ఆరుగురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేశారు నాగార్జున. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో బేబక్కను ఎలిమినేట్ చేసి పారేశారు. మొన్నటి ఎపిసోడ్లో సోనియాని సేవ్ చేయగా, నిన్నటి ఎపిసోడ్లో మొదటగా శేఖర్ భాషని, తర్వాత పృథ్వీని, విష్ణుప్రియలను సేవ్ చేశారు. చివరగా నాగమణికంట, బేబక్కలు మాత్రమే మిగిలారు. అయితే హౌస్లో ఉన్న వాళ్ళలో అభయ్ నవీన్, శేఖర్ భాష, సోనియా, మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణికంట వెళ్ళిపోతాడని ధీమాగా ఉన్నారు. అయితే చివరిలో ట్విస్ట్ ఇస్తూ నాగమణికంటను సేవ్ చేసి బేబక్కని ఎలిమినేట్ చేశారు. మణికంఠ టెన్షన్ పడ్డాడు కానీ ఏడవలేదు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా బాగా ఆడతాను అని మాట ఇచ్చాడు. ఇక ఎలిమినేట్ అయ్యి బేబక్క బయటకు వెళ్ళగా మణికంఠ హౌస్లోకి వెళ్ళగానే అభయ్ నవీన్ హగ్ ఇచ్చి మరోసారి మాస్కర్ అనిపించాడు. మొదటి నుండి కూడా అతడే పోతాడని చెప్పిన వాళ్ళలో ఈ మాస్కర్ కూడా ఒకడు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి హగ్ ఇచ్చాడు. ఆదిత్య ఓం మాత్రం మణికంఠను ముద్దు పెట్టుకొని, చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెవిలో చెప్పాడు. థ్యాంక్స్ అన్నాడు నాగమణికంఠ. అయితే బేబక్కకి హౌస్లోకి వెళ్ళి టాటా బై బై చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున. యాక్టివిటీ రూమ్లో నుండి నేరుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్, బాధగా ఉంది సార్ అని బేబక్క అంటే, ఓటింగ్ అనేది జనం చేతిలో ఉంది అంటూ పెద్ద జోకే వేశారు హోస్ట్ నాగార్జున. వీళ్ళేదో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తున్నట్టుగానే. ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో చూపించారు. ఆ తర్వాత హౌస్ నుండి వెళ్తున్నారంటే ఫిట్టింగ్ పెట్టించాలిగా మరి. బోర్డులు రప్పించి మిగిలిన వాళ్ళలో బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి అర్హత లేని వాళ్ళని రోడ్డుపై పడేయి అని టాస్క్ ఇచ్చారు నాగు. మొదటిగా సోనియాని రోడ్డున పడేసిన బేబక్క ఆమె ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూసింది. నేను మనిషినే కదా అని ఎమోషనల్ అయ్యింది బేబక్క. ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డున పడేసింది. నేను ఫిట్ కాదని అన్నాడు, అతను కూడా ఫిట్ కాదు అని చురకలేసింది. ఆ తర్వాత నిఖిల్ని రోడ్డున పడేసింది. అతను చెప్తాడు కానీ పాటించాడు. నన్ను కూరలో కారం ఎక్కువ వేశానని నామినేట్ చేశారు, కారణం నిఖిలే అని చెప్పింది బేబక్క. ఈ సందర్భంలో బోరున ఏడ్చేసింది సీత. నామినేట్ చేసి మళ్ళీ ఈ ఏడుపులు ఏంటో కానీ చివరిలో చాలానే ఏడ్చేసింది సీత. నేను నిఖిల్ని నమ్మాను కాబట్టే ఈరోజు నేను బయట ఉన్నాను. అతను పెట్టిన రూల్స్కి నేను కట్టుబడి ఫాలో అయ్యాను. దానివల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని నిఖిల్ని విలన్ని చేసి పారేసింది బేబక్క. దాంతో నిఖిల్, సారీ అక్క, తెలుసో తెలియకో తప్పు చేశాను కానీ నిన్ను రాంగుగా లీడ్ చేయాలని అనుకోలేదు అని చెప్పాడు. ఆ తర్వాత మణికంఠని రోడ్డున వేస్తూ, నువ్వు ఇంకా గేమ్లోకి రావాలి, అందరితోటి కలవాలి అని చెప్పింది బేబక్క.